ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనము. ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చిన సన్నివేశం ఇది. బలిపీఠం మీద కందకంలో నీళ్లు నింపి దహనం ఇచ్చే పశువును కూడా తడిపాడు. ఎన్ని నీళ్లు? 4 తొట్ల నీళ్లను బలిపీఠం మీద వేశారు. తడిగా ఉన్న కట్టెలు కాల్తాయా? తడిగా ఉన్న మాంసం కాలుతుందా? ఒకసారి ఆలోచించండి. కానీ ఆ స్థితిలో ఉన్నా కూడా ఏలియా ప్రార్థించగా గొప్ప కార్యం చేశాడు దేవుడు. ఏలియా ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో కదా. తడిసిపోయిన కట్టెలను సైతం కాల్చగల సమర్థుడు నా ప్రభువు అని నమ్మాడు కనుకే ఆ కార్యాన్ని చూడగలిగాడు. నీ జీవితంలో కూడా నిందలతో, శ్రమలతో, వేదనలతో, అవమానాలతో ఇంక ఈ బ్రతుకులో మార్పు రాదు, నా జీవితాన్ని ఎవరూ కట్టలేరు అని తడిసి ముద్దయిపోయిన సందర్భాలు ఎన్నో ఉండే ఉంటాయి. నువ్వు తడిసిపోయినా, సముద్రంలో మునిగిపోయినా సరే నిన్ను లేవనెత్తడానికి నా ప్రభువు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నమ్ము, ప్రతివాని జీవితంలో కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నమ్ముట నీ వలనైతే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ సమస్యలు తీర్చడానికి మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి మాత్రం సాధ్యం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.